హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఏం తింటున్నామంటే మేము చికెన్ పకోడా అయితే చేసాం. చూడండి, ఈరోజు శుక్రవారం కదా, నేను మా ఫ్రెండ్ ఇంట్లోనే ఉన్నాము. చికెన్ పకోడా చేసుకొని తింటా ఉన్నాం. చికెన్ పకోడా దాంట్లో కాంబినేషన్ వచ్చేసి ఏంటంటే, మా మాటల్లో అయితే పచ్చి పులుసు అంటారు, కొంతమంది అయితే మిరపకాయలు నలిచినామంటారు. చాలా బాగున్నది, సూపర్ ఉన్నదబ్బా. ఇలాగా పచ్చి పులుసు పిసుక్కొని తిని ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఏమో. మన ఇండియాలో ఉన్నప్పుడు, పనులకు పోయినప్పుడు, టైం లేనప్పుడు అలాగ తింటా ఉన్నాము. మా సైడ్ కాదు, నేనైతే అలాగే చేసేదాన్ని. ఎప్పుడన్నా పనులకు పోయి టైం లేక, టైం అయిపోయి లేటుగా ఉంటేనే బదరా ఆ పచ్చి పులుసు నలుచుకొని అందరం కూర్చొని ఉడుకుడుకు అన్నం చేసుకొని తినేటోళ్ళము. అలాగే చేసాము ఈరోజు. చూడండి, చికెన్ పకోడా, టమాటకాయలు బజ్జీ, పచ్చి పులుసు, వేడి వేడి అన్నం. నాకైతే హెల్త్ బాగాలేక జ్వరం వచ్చి ఏదో తినాలనిపించింది, అలాగే చేసుకుని వేసినాం. కానీ తినడానికి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నదబ్బా. ఎప్పుడెప్పుడో మన ఇండియాలో కదా, మన ఇండియాలో చేసుకుని అలాగ తినేవాళ్ళం కదా. ఈ కోయేటికి వచ్చింది కానీ అట్లా మిరపకాయ నలుచుకునేది అవన్నీ నేను చేసే ఉన్నా. ఏం చేద్దాము, నిన్నటికైతే ప్రస్తుతానికి చేసేసినాము. చూడండి, మీరు కానీ ఒకసారి ఇలాగే చికెన్ పకోడా, పచ్చి పులుసు, టమాటకాయల బజ్జా అలాగా వేడి అన్నము చేసుకొని తిని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా ఉన్నది. బాగా సింపుల్గా తొందరగానే అయిపోతుంది, లేట్ లేకన్నా. మన డ్యూటీల నుంచి వచ్చి టైం లేనప్పుడు ఏం చేయాలా అని కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటాం కదా. అప్పట్లో అయితేనా ఒక కోడెత్తి నీళ్ళల్లో వేసేసి చేసేసుకున్నామంటే చాలా సింపుల్గా అయిపోతుంది, తొందరగానే అయిపోతుంది. దాంట్లోకి అయితే మళ్ళీ ఏం చేస్తానంటే రాగి సంగటి చేసాము. ఆ మిరపకాయ నీళ్ళలోకి రాగి సంగటి, టమాటకాయలు బజ్జి, చికెన్ పకోడా నంజుకునేదానికి చికెన్ పకోడా అయితే చేసాము. చూడండి, చాలా బాగా ఉంది. ఈ నోరు అయితే అసలు జ్వరం వచ్చి అసలు ఏం బాగలేదు. ఆ నోటికి, ఆ పచ్చి పులుసుకు, ఆ సంగటికి, ఆ చికెన్ పకోడాకు మళ్ళీ ఎర్రగడ్డలు అయితే కోసేసుకున్నాము. సారీ అండి, మేమైతే